ఫ్రెండ్స్, వెల్కమ్ టు చెన్నై అత్త కుకింగ్. చెన్నై అత్త కుకింగ్లో ఇవాళ అందరికీ ఇష్టమైన గోంగూర చికెన్ చేయబోతున్నానండి. ఇది వేడివేడి అన్నంలో కానీ, బిర్యానీలో కానీ, పుల్కాలో కానీ తింటే చాలా టేస్టీగా ఉంటుంది. ఒక్కసారి తప్పకుండా ట్రై చేయండి. ఇప్పుడు రెసిపీలోకి వెళ్ళిపోదాం. నేను ఒక కట్ట గోంగూర తీసుకున్నానండి. ఇలా కట్టి తుంచి పెట్టుకున్నాను. ఇలా పట్టుకుంటే 2 గుప్పిళ్ళు వచ్చేటట్టుగా ఉంటే సరిపోతుందండి. 3 ఉల్లిపాయలు తీసుకున్నాను, 5-6 పచ్చిమిరపకాయలు తీసుకున్నాను. ఇది 3/4 కిలో చికెన్కి అన్నమాట నేను చూపించే కొలత. 4 టమాటోలు తీసుకున్నాను. 2 టమాటాలు చికెన్కి, 2 టమాటాలు గోంగూరలో వేయడానికి. ఇవన్నీ ఇలా కట్ చేసి పెట్టేసుకున్నాను. టమాటోలు, పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు అన్నీ కలిపి నేను కట్ చేసి పెట్టేసుకున్నాను. ఈ టమాటోలు, పచ్చిమిరపకాయలు గోంగూరలో వేయడానికి అన్నమాట. ఈ ఉల్లిపాయలు, టమాటోలు చికెన్లో వేయడానికి అన్నమాట. ఒక కుక్కర్లో శుభ్రంగా చేసి పెట్టుకున్న గోంగూరను వేసుకున్నాను. దాంట్లో ఒక 1/2 స్పూన్ పసుపు వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటోలు, పచ్చిమిరపకాయలు ఇవన్నీ కలిపి కుక్కర్లో వేసేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. 3 విజిల్స్ రానిచ్చానండి. ఇదిగోండి ఇలా తయారైంది. ఇది ఒక్కసారి గరిటెతో కలుపుకొని చూసుకోవాలండి. దానిలోని నీరు ఏదన్నా ఉన్నదంటే దాన్ని కొంచెం దగ్గరగా రానివ్వాలి. ఇప్పుడు ఇది స్టవ్ ఆఫ్ చేసుకొని మెత్తగా మెదుపుకోవాలి. నా దగ్గర బ్లెండర్ ఉంది కాబట్టి బ్లెండర్తో మెదిపేస్తున్నాను. మీరు పప్పు గుత్తితో కానీ లేదంటే మిక్సీ జార్లోనే వేసుకొని మిక్సీ చేసుకోవచ్చు. ఇప్పుడు మళ్ళీ స్టవ్ వెలిగించి ఈ గోంగూర ఉండే గిన్నెని దాని మీద పెట్టుకొని లో ఫ్లేమ్లో పెట్టుకొని నెమ్మదిగా ఇలా కలుపుతూ ఉడికించుకోవాలి. ఈ గోంగూర అంతా దగ్గర పడాలి. ఈలోగా వేరే స్టవ్ మీద కుక్కర్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఈ కూరకు కొంచెం ఆయిల్ ఎక్కువే పడుతుందండి. ఈ ఆయిల్ బాగా కాగాక ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయ ముక్కలన్నీ అందులో వేసి దాన్ని దోరగా వేయించుకోవాలి. ఈ ఉల్లిపాయలు కలుపుతూ వేయించుకోవాలి. దీంట్లో కొంచెం ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేయడం వల్ల ఉల్లిపాయలు త్వరగా వేగుతాయి అన్నమాట. నాన్ వెజిటేరియన్ వంటలకి ఏ వంటలకైనా సరే గ్రౌండ్నట్ ఆయిల్ చాలా టేస్టీగా ఉంటుందండి. ఇప్పుడు ఉల్లిపాయలు బాగా వేగిపోయినాయి. దాంట్లో 3/4 కేజీ చికెన్ శుభ్రంగా కడిగి పెట్టుకున్నాను. అది వేసేసి ఒకసారి బాగా కలిపి పెట్టుకోవాలి. ఈ చికెన్లో ఉండే వాటర్ అంతా బయటకు వచ్చే వరకు మీడియం ఫ్లేమ్ మీద పెట్టుకొని మధ్య మధ్యలో ఇలా కలుపుకుంటూ చికెన్ని వేయించుకోవాలి. ఇప్పుడు 1/2 స్పూన్ పసుపు అందులో వేసుకోవాలి. చికెన్కి బాగా పట్టే వరకు దాన్ని కలుపుకుంటూ చికెన్కి పట్టేలాగా వేయించుకోవాలి. ఇప్పుడు ముందుగా కట్ చేసి పెట్టుకున్న టమాటో ముక్కలు కూడా దాంట్లో వేసి మళ్ళీ ఒకసారి కలుపుకోవాలి. ఈ టమాటాలు బాగా మగ్గాలండి. ఈ చికెన్లో ఉన్న వాటర్ డ్రై అయ్యే వరకు మగ్గించుకొని ఇప్పుడు 2 స్పూన్లు కారం వేసుకుంటున్నాను. కారం కొంచెం తగ్గించి వేసుకోవాలి. లేదంటే గోంగూరలో ఉన్న పచ్చిమిరపకాయల కారం ఇది కలిపి ఎక్కువ అయ్యే అవకాశం ఉంటుంది. మీ టేస్ట్కి తగినట్టుగా కారం వేసుకోండి. మీరు ఎక్కువగా తినగలిగితే కొంచెం ఎక్కువ వేసుకోండి, లేదంటే సరిపోతుంది. ఇప్పుడు చికెన్ మునిగే వరకు వాటర్ వేసుకోవాలి. వాటర్ వేసుకున్నాక ఒకసారి కలిపేసుకోవాలి. ఇలా బాగా కలుపుకుంటూ చికెన్ మునిగే వరకు వాటర్ వేసుకొని కుక్కర్ మూత పెట్టేసుకోవాలి. కుక్కర్ మూత పెట్టి 3 విజిల్స్ రానివ్వాలి. 3 విజిల్స్ వచ్చేసాక మూత తెరిచి చూస్తే ఇదిగోండి ఇలా ఉంది. ఇప్పుడు ఒకసారి కలుపుకొని మళ్ళీ స్టవ్ వెలిగించుకోవాలి. మళ్ళీ స్టవ్ వెలిగించి ఒకసారి బాగా కలిపి ఆ చికెన్లో ఉండే వాటర్ దగ్గర పడే వరకు మధ్య మధ్యలో కలుపుతూ వేయించుకుంటూ దాన్ని ఉడికించుకోవాలి. దానిలో ఉండే నీరంతా ఎగిరిపోయే వరకు ఇలా ఉడికించుకునే ఉండాలండి. హై ఫ్లేమ్లోనే ఉంచుకొని చికెన్ని ఉడికించుకోవాలి. ఇది ఇలా దగ్గర పడిపోయింది చూసారా? ఈ కన్సిస్టెన్సీ వచ్చే వరకు ఉంచుకొని ముందుగా బ్లెండ్ చేసి పెట్టుకున్న గోంగూర పేస్ట్ని ఇందులో కలుపుకోవాలి. ముక్క చెదిరిపోకుండా స్లోగా కలుపుకోవాలండి. ఎక్కువగా కలిపారంటే ముక్క చెదిరిపోయే అవకాశం ఉంటుంది. నేను చూపిస్తున్న విధంగా స్లోగా కలిపి దాంట్లో ఉండే వాటర్ కూడా దగ్గర పడే వరకు ఉంచి కొంచెం దగ్గర పడుతుందనగా ఉప్పు వేసుకోవాలి. ఉప్పు వేసుకున్నాక కొంచెం స్లోగా ఇలా కలుపుకోవాలి. గోంగూర పులుపు వల్ల దీనికి కొంచెం ఉప్పు కొంచెం ఎక్కువగానే పడుతుందండి. ఈ టేస్ట్ని బట్టి చూసుకొని మీకు తగినట్టుగా వేసుకోండి. ఈ కూర అంతా బాగా దగ్గరగా వచ్చేసే వరకు ఇలా నెమ్మదిగా కలుపుకుంటూ
ఉడికించుకోవాలి, లేదంటే అడుగు పట్టే అవకాశం ఉంటుంది. గోంగూర వేసాం కాబట్టి ఈ కూర అంతా దగ్గరగా వచ్చేసిందండి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమేనండి. అంతేనండి, గోంగూర చికెన్ రెడీ అయింది. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.